అందరికీ నమస్కారం అండి. మనం టొమాటోలు వచ్చేసి బెడ్ ప్రిపరేషన్కి ఏ ఎరువులు వేసుకుంటే మనకు బెటర్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కోలా ఎరువు వచ్చేసి 10 టన్నులు వేసుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 150 కేజీలు, మెగ్నీషియం సల్ఫేట్ వచ్చేసి 25 కేజీలు, అలాగే ఐసీఎల్ వాళ్ళది పాలిష్ సల్ఫేట్ వచ్చేసి 50 కేజీలు, నేమ్ కేక్ వచ్చేసి 200 కేజీలు, HyoroPlus వచ్చేసి 8 కేజీలు, HyoroPlus వచ్చేసి 8 కేజీలు. మనం ఇవి బెడ్ ప్రిపరేషన్కి ఇవన్నీ ఒక దగ్గర కలుపుకొని మనం బెడ్ ప్రిపరేషన్ అప్పుడు వేసుకోవాలన్నమాట. అంటే కోళ్ళ ఎరువు వచ్చేసి పొలం మొత్తం చిమ్మేసి మనం బెడ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి పైన పాటుగా అంటే ఒకవేళ దాంతో పాటే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, HyoroPlus వీటిని మనం చిమ్ముకొని బెడ్ చేసుకోవచ్చు. బట్ అలా కాకపోతే కూడా మెగ్నీషియం సల్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, నీమ్ కేకు, HyoroPlus అనేది బెడ్ మీద మీరు బకెట్లో తీసుకొని బెడ్ మీద చల్లుకుంటూ పోయేసి ఆ మొక్క అనేది దాని పక్కన నాటుకునేది చూసుకోండి. మీరు ఇలా చేసుకున్నా సరిపోతుందండి. మనకి మెయిన్గా కోళ్ళ ఎరువు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నామంటే మన పశువుల ఎరువు అంటే ఆవులది, బర్రెల ఎరువుల కన్నా కోళ్ళ ఎరువు వచ్చేసి 3 రెట్లు ఎక్కువ ఉంటుందంట మనకి. దానిలో వచ్చేసి నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మళ్ళీ అదనపు మైక్రోన్యూట్రియన్స్ అన్నీ మనకు కోళ్ళ ఎరువులో అందుబాటులో ఉంటాయి మనకు. సో పశువుల ఎరువుతో పోలిస్తే కోళ్ళ ఎరువు చాలా బెటర్ అనమాట. అంటే మనం 10 టన్నులు తీసుకుంటాం. 10 టన్నులకి 1 టన్ను వచ్చేసి నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం అనేది వస్తుంది. కోడిగుడు షెల్ అనేది మనకి మిక్సింగ్ అవుతుంది. ఎందుకంటే కోడిగుడు షెల్ వచ్చేసి కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది దానిలో. సో ఎప్పుడైతే మనం మొక్క గీయడం వల్ల అది కూడా మనకు ఎరువులాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎందుకు చెప్తున్నామంటే దానిలో వచ్చేసి కాల్షియం, ఫాస్ఫరస్, సల్ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఐసీఎల్ వల్ల వచ్చి పాలిష్ సల్ఫేట్, దానిలో వచ్చేసి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్ అనేది దానిలో ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు భారత భూముల్లో వచ్చేసి 40% వరకు సల్ఫర్ లోపం ఎక్కువ ఉందన్నమాట. సో మనం దానికి ఈ మెయిన్గా మనం సల్ఫర్ రిలేటెడ్ది ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం మనం ఈ బెడ్ ప్రిపరేషన్కి. దీంతోపాటు మనము నీమ్ కేక్ ఎందుకు తీసుకుంటున్నామంటే నీమ్ కేక్ 200 కేజీలు ఎందుకు తీసుకుంటున్నామంటే మనకు నీమ్ కేక్ అనేది దాని అజాడిరెక్టిన్ అనేది ఉంటుంది మనకి. సో అదేం చేస్తుందంటే ఒక న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ గాను, ఫంగిసైడ్లా గాను మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. మనకు ఎప్పుడైతే భూముల్లో వేయడం వల్ల మనకి ఏం చేస్తుందంటే భూములు ఏదైతే మన హానికరం చేసే బ్యాక్టీరియా, ఇన్సెక్ట్స్ అయినా కానీ, పురుగులైనా కానీ దీన్ని ఏం చేస్తుందంటే అవి న్యాచురల్గా విషపూరితంగా మారేసి వాటిని చంపేస్తుంది అనమాట మనకు. అలా కూడా నీమ్ కేక్ హెల్ప్ అవుతుంది మనకు. అలాగే దానివల్ల ఏం చేస్తుంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెంచుతుంది అనమాట. దానిలో కార్బన్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది మనకి. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెంచుతుంది మనకు. HyoroPlus వచ్చేసి ఎండోమైకోరైజా, అలాగే HyoroPlus వచ్చేసి ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అంట. ఎందుకు మనం ఈ బ్యాక్టీరియా ఎందుకు తీసుకుంటున్నామంటే మనము మన భూముల్లో చూసుకుంటే దాదాపు ఒకే పంటను కల్టివేట్ చేస్తూ వస్తున్నాం దాదాపు చాలా సంవత్సరాల నుంచి. సో మనకు భూములు అనేది మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చాలా కౌంట్ అనేది తక్కువ అయిపోయింది అనమాట. రాను తక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది వాడుతున్నాము. అలాగే మనం ఫంగిసైడ్స్ అనేవి కొన్ని ఇస్తున్నాం. కాబట్టి మనకు మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చాలా వరకు తక్కువ అయిపోయినాయి మనకు. సో తక్కువ అయిపోవడం ఏముందంటే ఎప్పుడైతే మీరు చాలా వరకు కొంతమంది రైతులు అంటారు నేను కోళ్ళ ఎరువు వచ్చేసి పశువుల ఎరువు, పేడ ఎరువు ఇలాంటివి అనేది చాలా టన్నులు తోలిచ్చిన 8 లోడ్లు 10 లోడ్లు నేను మా దుక్కులోకి వేసాను, అయినా కానీ నా క్రాప్ గ్రోత్ రాలేదంటారు. ఎందుకంటే మన పొలంలో బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ తక్కువ ఉన్నాయి. సో బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంత తక్కువ ఉంటే మనకు అనేది వేసిన ఎరువులు అనేది అంత మొక్క అనేది యూటిలైజ్ తీసుకోలేదు అనమాట. ఈ HyoroPlus చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఏం చేస్తుంది భూమిలో మనకు మైక్రో ఆర్గానిజమ్స్ని అనేది కౌంట్ అనేది పెంచుతున్నాడు, సంఖ్య అనేది పెంచుకుంటూ పోతుంది అనమాట పంట అయిపోయేంత వరకు. అలాగే ఏదైతే మనం కోళ్ళ ఎరువు వేసింటామో, నీమ్ కేక్ వేసిన దానికి ఎరువులంతా ఇవి ఏం చేస్తుందంటే డీకంపోజ్ చేసేలా చేస్తుంది అనమాట. అంటే వాటిని ఫుడ్ లాగా తీసుకొని దాని అంతా కరిగించేసి మొక్కకు అందుబాటులో ఉండేలా దాని నుంచి న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ చేసేలా చేస్తుంది అనమాట మనకు. ఇది HyoroPlus ఎందుకు మనం ప్రిఫర్ చేస్తున్నామంటే దానిలో వచ్చేసి వ్యామ్ ఉంటుంది, మరి ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ మొక్క నాటేసిన తర్వాత ఈ వ్యామ్ ఏం చేస్తుందంటే ఒక హైప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఫిలమెంట్స్ లాగా తెల్ల వెంట్రుకల్లాగా ఫామ్ అవుతుంది, హైపే ఫామ్ అవుతుంది. ఆ హైప్ ఏం చేస్తుందంటే ఈ బెడ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అంటే దాదాపు మైకోరేజ్ అనేది కొన్ని కిలోమీటర్ వరకు స్ప్రెడ్ అవుతుంది భూమి లోపల నుంచి. ఈ చెట్టు కొంచెం ఒక స్టేజ్ వచ్చింది ఎదుగుతుంది. వేరు డెవలప్మెంట్ అనేది ఈ స్టేజ్ వరకే జరిగి ఉంటుంది కొంచెం. అంటే ఇక్కడ వరకు మనకు వేరు అనేది వచ్చిండదు, మనకు రూట్ డెవలప్మెంట్ జరిగిండదు. సో ఎప్పుడైతే మనం వేయడం వల్ల ఇది ఏం చేస్తుందంటే మైకోరేజ్ అనేది ఎండోమైకోరేజ్ చేయడం వల్ల అయితే మొక్క వేర్లు ఏమన్నా దానిలో చొచ్చుకుపోయింటుంది అనమాట లోపలికి. సో చొచ్చుకుపోవడం వల్ల ఈ మైకోరేజ్ ఏం చేస్తుందంటే వ్యామ్ అనేది
అది ఏదైతే మొక్కకు అందుబాటులో లేని న్యూట్రియంట్స్ని అన్నీ తీసుకువచ్చేసి వేరుకి వస్తుంది, వేరు వచ్చేసి మొక్కకి ఇస్తుంది అనమాట. అలాగే మనము మనం ఫర్టిగేషన్లో ఎరువులు ఇస్తాం. ఫర్టిగేషన్లో ఎరువు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పీచు వేరు నుంచి పిల్లె వేరుకి, పిల్లె వేరు నుంచి తల్లి వేరుకి పోతుంది. అలాగే మన ఫర్టిగేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఫర్టిగేషన్ ఇచ్చినప్పుడు పైన పడుతుంది ఎరువు అనేది, పైన పడేసి ఇక్కడ మాత్రం స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ వరకు రాదు మనకు. ఒకవేళ మళ్ళీ మనము వర్షాకాలంలోన మళ్ళీ ఎండాకాలంలో వాటర్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వాష్ అవుట్ ఉంది మనకు. అంటే ఇక్కడ ఏదైతే ఎరువులు మన ఫర్టిగేషన్లు ఇచ్చిన ఎరువులు, లేదంటే మనకు బెడ్ ప్రిపరేషన్ చేసినప్పుడు కాంప్లెక్స్ ఎరువులు అనేవి బెడ్ మొత్తం పడి ఉంటుంది, బట్ రూట్ మాత్రం ఇక్కడ మాత్రం డెవలప్ అయి ఉంటుంది, ఇక్కడంతా వచ్చిండదు. సో ఇక్కడ నుంచి ఉన్న న్యూట్రియన్స్ తీసుకోవాలంటే ఈ మైక్రోరేజ్ అని హెల్ప్ అవుతుంది అన్నమాట మనకు. అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెంచుతుంది మనకు. అంటే ఎండాకాలంలో చూసుకున్నా కానీ, వర్షాకాలంలో చూసుకున్నా కానీ, వాటర్ ఎక్కువ నిలబడిపోయినా వర్షాకాలంలో వాటర్ ఎక్కువ నిలబడిపోయినా కానీ ఆ టైంలో మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది అనమాట. అంటే తట్టుకుని ఉండేదాలు చేస్తుంది. అలాగే ఎండాకాలంలో వచ్చేసి ప్రజెంట్ చూసుకుంటే మనకు టెంపరేచర్ అనేది చాలా హెవీ ఉంటుంది. సో ఈ టెంపరేచర్లోనూ న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ అనేది చాలా తక్కువ చేస్తుంది. వాటర్ కూడా తొందరగా దొరకవు మొక్కకి. ఎంత పీచ్ వేర్ ఎంత రూట్ డెవలప్ అవుతే, ఎంత మనకు మైక్రోరేజ్ ఎంత బాగుంటే మనకు లోపల ఉన్న వాటర్ అని తీసుకొని ఇస్తుంది. అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెంచుతూ ఉంటాం మనకి వచ్చేసి మైక్రోరేజ్ అనేది. ఈ పిహెచ్బి HyoroPlus ఎందుకు చెప్తున్నామంటే, HyoroPlus వచ్చేసి ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా. ఏదైతే ఫాస్ఫరస్ అన్అవైలబుల్ ఫామ్లో ఉన్న ఫాస్ఫరస్ అంతా కరిగించేసి మొక్కకు అవైలబుల్ ఫామ్గా మారుస్తుంది అనమాట. అంటే మన భూముల్లో వచ్చేసి మనం దాదాపుగా ఫాస్ఫరస్ రిలేటెడ్ ఎరువులు అనేది మనం చాలా డ్రిప్ ద్వారా అయినా కానీ, దుక్కిలోకైనా కానీ ఇచ్చుకుంటూ ఉంటున్నాము. సో అది ఎంతైతే మొక్క కావాలో దాదాపు 10 కేజీలు ఎరువు ఇచ్చినామనుకోండి, దానిలో వచ్చేసి ఫాస్ఫరస్ ఉందనుకోండి, దానిలో మొక్కకి ఎంత కావాలో 3 కేజీలు మాత్రం తీసుకుంటుంది. అంటే వేరు ఎక్కడ వరకు స్ప్రెడ్ అయింటుందో అక్కడ ఉన్న ఎరువును మాత్రం తీసుకుంటుంది, మిగతా ఎరువును వదిలేస్తుంది. అలాగే 3 కేజీలు మాత్రమే తీసుకోవడం వల్ల ఆ మిగతా రిమైనింగ్ 7 కేజీలు అనేది మనకు రాక్ ఫామ్గా మారిపోతుంది. ఆ రాక్ ఫామ్గా మారడం వల్ల ఏమవుతుందంటే ఆ వేరే న్యూట్రియన్స్ ఏదైతే ఉన్నాయో మెగ్నీషియంని, కాల్షియంని, జింక్ని వీటిని తీసుకుండా చేస్తున్నమాట మొక్కకి. సో మనకు వీటి లోపల అనేది మొక్కలో కనిపిస్తుంది. సో వీటి లోపల కనిపించడం వల్ల మనం అప్పుడు మళ్ళీ మన ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. పైన స్ప్రేకి మళ్ళీ డ్రిప్లో వేయాల్సి వస్తుంది. అలాగే మనం ఫాస్ఫరస్ లోపం కనిపిస్తుంది అనమాట. మనం ఎక్కువ పేరుకుపోయినా కానీ ఫాస్ఫరస్ లోపం కనిపిస్తుంది. మనం ఏముంది ఫాస్ఫరస్ లోపం ఉందని చెప్పి మళ్ళీ మనము భాస్వరం రిలేటెడ్ ఫర్టిలైజర్స్ అనేది డ్రిప్లో ఇచ్చేస్తాము. సో అప్పుడు వేయడం వల్ల ఎంతవరకు అప్పుడు కూడా ఎంత కావాలో అంత తీసుకుంటుంది, మళ్ళీ రాక్ ఫామ్గా మారిపోతుంది. ఇట్లా రాక్ ఫామ్గా మారిపోకుండా, అంటే అన్అవైలబుల్ ఫామ్లో మారిపోకుండా ఉండాలంటే మనం ఎప్పుడైతే ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా వేయడం వల్ల అవుతుందంటే దాన్ని కరిగించేసి ఈ మొక్కకు అందేలా చేస్తుంది అనమాట. అలాగే మనకు ఎప్పుడైతే ఈ ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అనేది స్లోగా మనకు తడి తగలడం వల్ల స్లోగా డెవలప్ అవుతూ వస్తుంటుంది. అలాగే మన పశువుల ఎరువులు ఇవన్నీ కోళ్ళ ఎరువులు వేయడం వల్ల వాటి ఫుడ్ లాగా పనిచేసి వాటిని డీకంపోజ్ చేస్తూ ఈ కౌంట్ అనేది పెరుగుతుంటుంది అనమాట. అలాగే మనకు ఈ ఎండోమైక్రోరైజా మళ్ళీ ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఎందుకు చెప్పండి, ఇవన్నీ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్. మనకు ఈ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంత ఉంటే మనకు ఈ బెడ్కి వచ్చేసి అంత మనకు రక్షక కవచంలో మారుతాయి. ఎందుకంటే మనం చూస్తుంటాం మనకు ఒక సర్టైన్ స్టేజ్ వచ్చిన తర్వాత విల్ట్ అనేది ఇలానే వస్తుంటాయి. సో విల్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ ఏంది హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే హార్మ్ఫుల్ మనకి, అంటే మొక్కకు హాని చేసేవి. సో ఈ ఏరియా మొత్తం మనము మైకోరైజాను, సూడోమోనాస్, ట్రైకోడెర్మా, ఈ ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అనేవి ఎక్కువ అనుకోండి. ఈ బెడ్ మొత్తం ఈ ఏరియా మొత్తం బాగా స్ప్రెడ్ అయి ఉంటే మనకు హార్మ్ఫుల్వి మనకు రాలేవు కదా, మన మొక్క దరిదాపుల్లో కూడా రావు. సో ఈ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఈ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనం రావు అనమాట. దాన్ని బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని చంపేసి తినేస్తారు, ఫుడ్ లాగా తీసుకుంటారు వాటిని. బెనిఫిషియల్ మైక్రో కౌంట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది అంత కౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. మనం చెప్పిన ఎరువులైనా కానీ ఈ HyoroPlus అనేది ఈ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచుతుంది. అలాగే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది. సో మనకు ఈ రిజల్ట్ అనేది ఒక సర్టెన్ స్టేజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది అంటే వీటి రిజల్ట్ అనేది. సో ఈ బెడ్ ప్రిపరేషన్ అప్పుడు ఇవి వేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బయో ఫర్టిలైజర్స్ అనేది వాడుకోండి. వాడుకోవడం వల్ల మన సాయిల్ హెల్త్ పెరుగుతుంది. అలాగే మనకు ఏదైతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ అనేది కౌంట్ తగ్గుతుందో మనకు
సాయిల్ ఫస్ట్ సాయిల్ బాగుంటుంది, మన నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి సాయిల్ ఇవ్వగలం మనము. క్రాప్ కూడా క్రాప్ ఈల్డ్ కూడా ఒక సస్టైనబుల్గా వస్తుంది అనమాట మనకి. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు.